హాయ్ మై డియర్ స్వీట్ స్టూడెంట్స్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉంటుంటారు. సో హ్యాపీ న్యూ ఇయర్. సో ఇలానే అందరూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండాలి. అండ్ కోవిడ్ స్ట్రైన్ కూడా కొంచెం చూసుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ న్యూ ఇయర్ అనేది మీకు మంచిగా వెళ్ళాలి అండ్ మీ యొక్క కెరీర్ అనేది సూపర్గా ఉండాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఛానల్ తరపు నుంచి, టెక్నికల్ స్టార్ తెలంగాణ నుండి. అండ్ ఎవరైతే నా వ్యూవర్స్ కొత్తగా వచ్చారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే ఇయర్లో ఇంతకంటే బెస్ట్ టాపిక్స్ మీద ఉంటుంది, హౌ టు క్రాక్ ఇంటర్వ్యూస్ అండ్ మీ యొక్క టోటల్ నాలెడ్జ్ అనేది వీడియోలో నేను ఇస్తాను. సో ఇలాగే మీకు ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఓబీ ఓపెన్ టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ అని సో మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ చెప్పిన. సో దాని గురించి కూడా మొత్తం చెప్తాను. అండ్ ఇంకోటి, ఎవరైతే మన ఛానల్లో కొత్తగా విజిట్ అవుతున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే పునాది అవసరం. సో ఇలాగైతే మీకు చెప్పాను. సో ఇది చెప్దాం అనేసి వచ్చిన కెమెరా ముందు. అండ్ ఇలాగే వస్తూ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో కామెంట్స్ చేయండి నా కింద. ఓకే, వీడియో సో మై డియర్ స్వీట్ స్టూడెంట్స్, సో ఇవాళ మీకు తెలిసి ఉంటుంది చాలా మంచి టాపిక్. అండ్ చాలా మంది నాకు డౌట్స్ అడిగారు. సో టీఎస్ ఈ పాస్ గురించి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నాను. సో మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ డేట్ అనేది వచ్చేసింది. అండ్ రెన్యువల్ గుడ్ న్యూస్ కూడా వచ్చింది, రెన్యువల్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యాయి. సో మీకు చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. అండ్ అప్లై చేసుకునే వాళ్ళకైతే కూడా ఇంకా చాలా బ్యాడ్ న్యూస్, ఎందుకంటే 15th అనేది లాస్ట్ డేట్ వచ్చింది. సో సూన్గా అప్లై చేసుకోండి, తర్వాత ఎక్స్టెండ్ అవుతుందో లేదో, బట్ మీరు మాత్రం అప్లై చేసుకోండి అండ్ మీకు చెప్తాను, ఓకేనా. అండ్ ఇవాళైతే కామెంట్ ప్రతి ఒక్క కామెంట్ చదివి మాత్రం రిప్లై ఇస్తాను. సో అందరి కామెంట్స్ చదవకపోవచ్చు, బట్ మ్యాక్సిమంగా అయితే కామెంట్స్ పికప్ చేసి సో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ ఇవాళ వీడియో చాలా మంచిగా ఉంది. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి వెళ్దాం, లెట్స్ స్టార్ట్. సో మై డియర్ స్వీట్ స్టూడెంట్స్, మనం వచ్చేసాం ఇప్పుడు ఛానల్ కామెంట్ బాక్స్లకి. సో ప్రతి ఒక్క కామెంట్ అనేది పికప్ చేస్తాను. నా స్టూడెంట్స్, నాకు తెలుసు మీరు అందరు నాకు చాలా లైక్ చేస్తున్నారని. సో ఇట్లానే నాకు సపోర్ట్ చేయండి. సో ఎందుకంటే మంచి వీడియోస్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. చాలామంది ఇన్స్టాలో ఫాలో అవ్వట్లేరు. సో ఫాలో అయిపోండి. నేను దాని మీద కూడా వర్క్ చేస్తాను, ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఇస్తాను. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, చూసి ఉట్టిగా వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా నాలెడ్జ్ అనేది మీరు మిస్ అయిపోతారు. సో వేరే ఛానల్ లేక కాదు, సో మన ఛానల్ అనేది కొత్త యూనిక్ అనమాట. సో యూనిక్ అప్డేట్స్ ఇస్తాను. సో సబ్స్క్రైబర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నోటిఫికేషన్ అనేది మీ దగ్గర వస్తాయి. అండ్ ఇప్పుడు సో ఫస్ట్ కామెంట్ అనేది మనం పికప్ చేసుకుందాం. సో అయినంత వరకు మనం అనేది కామెంట్ అనేది పికప్ చేసుకుందాం, ఎందుకంటే ఈ పాస్ కూడా డిస్కస్ చేయాలి కాబట్టి. సో ఈ పాస్ అనేది దీని తర్వాత ఉంది. సో మీ కామెంట్ తర్వాత నేను ఈ పాస్ దాంట్లోకి వెళ్తాను. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనం పికప్ చేసుకుందాం, శ్రీశైలం గారు అనమాట. సో శ్రీశైలం ఆశా బోయినా. సో ఎస్ బ్రో, థ్యాంక్ యూ బ్రో, యు ఆర్ ఫైటింగ్ బిహాఫ్ అస్. సో థ్యాంక్ యూ వద్దు శ్రీశైలం గారు. సో ఇది నా బాధ్యత మీకు చెప్పాలని. సో మీ యొక్క మీకు సపోర్ట్ చేయాలి, మీకు అప్డేట్ ఇవ్వడమే కాదు, సో మీకు ఒక సపోర్ట్ చేయాలి, మీకు మంచి దారి చూపెట్టాలి, మీకు మోటివేట్ చేయాలి. ఈ మూమెంట్లో మోటివేట్ చేయకుంటే సో ఎప్పుడు మోటివేట్ చేస్తాం. సో మీ యొక్క కామెంట్కి నా హార్ట్ అండ్ ఇట్స్ మై ప్లెజర్. సో ఇది మీ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఎక్స్పెక్టెడ్ కామెంట్కి. అండ్ ఇంకోటి వచ్చేసి పోతిరెడ్డి మీనా గారు అడిగారు. సో ప్లీజ్ క్యాన్సిల్ ఎగ్జామ్స్ అండ్ ప్రమోట్ ఆల్ ప్లీజ్. చూడండి అమ్మా, సో పోతిరెడ్డి మీనా గారు, సో ఇప్పుడైతే మ్యాక్సిమం ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేద్దామని ఉన్నారు. సో మాత్రం 50-50 మాత్రం డిసిజన్ పెండింగ్లో ఉంది. సంక్రాంతి తర్వాత అన్నారు, అండ్ ఇప్పుడు సంక్రాంతి తర్వాత కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ నైట్ కర్ఫ్యూలు, ఇది కర్ఫ్యూలు, ఓకేనా. కోవిడ్ స్ట్రెయిన్ అనేది చాలా ఉంది. చూద్దాం మనకు సంక్రాంతి తర్వాత ఏం అప్డేట్ వస్తుందో. సో ఇంకోటి వచ్చేసి దాసరి శ్రీలత గారు, అన్నయ్య మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఫస్ట్ ఇయర్స్వి జరుగుతాయా అకాడమిక్ ఇయర్ ఫర్ 2021 అండ్ 2022 వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి ప్లీజ్ టెల్ మీ అన్నయ్య. చూడండి అమ్మా, దీనికైతే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ ఇంకా చెప్తలేరు, ఎందుకంటే మెయిన్ ఫిజిక్స్ క్లాసెస్ గురించి అదే అప్డేట్ ఇచ్చారు, బట్ ఆ అప్డేట్ కూడా కన్ఫర్మేషన్ లేదు. అసలు యాక్చువల్గా ఏమైంది అనేసి మాత్రం టీఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఏం స్పందన మాత్రం మనకు వస్తలేదు. బట్ వేచి ఉందాం ఏమవుతుందో సో ఫ్యూచర్లో. సో ఇప్పుడైతే సంక్రాంతి అంటున్నారు. సో సంక్రాంతి తర్వాత ఏం అప్డేట్ వస్తుందో, ఏం అప్డేట్ వచ్చినా నేను మీకు మాత్రం ఖచ్చితంగా అని జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ అనేది మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే చాలామంది కూడా ఎదురు చూస్తుంది ఇదే. సో మీ యొక్క కామెంట్ కూడా హార్ట్ అండ్ పోతిరెడ్డి మీనా గారు, సో మీకు కూడా లైక్ అండ్ హార్ట్ ఇచ్చేసాను. అండ్ ఇంకోటి స్వీటీ గారు, వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. సో మీకు కూడా స్వీటీ గారు, సో మీ ఇలానే హ్యాపీగా ఉండాలి అన్న. సబ్స్క్రైబర్స్ కూడా అందరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు అనుకుంది సాధించాలి.
నేను వాళ్ళకి సపోర్ట్ ఒక నీడల్లా నేను మీతో ఉంటాను అనమాట. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రానా ఆదిత్య గారు, సార్ వెన్ విల్ ద తెలంగాణ బోర్డ్ క్లాస్ 10th బి కండక్టెడ్, ఇస్ దర్ ఎనీ డిస్కషన్ దట్ ఇట్ విల్ బి క్యాన్సిల్డ్? చూడండి, క్లాస్ 10th బోర్డు గురించి అండ్ రిమైనింగ్ 10th to పీజీ వరకు డిసిజన్ అనేది పెండింగ్లో ఉంది. ఫస్ట్ 5th అనేది క్లోజ్ చేస్తామన్నారు. దానికోసమే అట్లా అంటేనే పేరెంట్స్ అనేది చాలా వరీ అయ్యారు. చేస్తే అందరికీ క్యాన్సిల్ చేయండి, చేస్తే అందరికీ న్యాయం చేయండి. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అకాడమిక్ ఇయర్ అనేది 0, ఏం చదవలేరు. ప్రతి ఒక్క స్టూడెంట్కి మాత్రం ఈ 2020 అకాడమిక్ ఇయర్ అయితే చాలా వేస్ట్గా పోయింది. ఎందుకంటే ఎటువంటి ఫిజికల్ క్లాసెస్ జరగలేదు, అంతా ఆన్లైన్ క్లాసెస్ అంతంత మాత్రాన జరిగాయి. ఎవరికి అనేది ఆన్లైన్ క్లాసెస్ అర్థం కాలేదు. ఎందుకంటే స్టూడెంట్ పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతాను కాబట్టి. అండ్ మా ఇంటి పక్కన కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా అంటున్నారు ఏమనేది రాలేదన్న, సో వస్తుంటారనమాట ట్యూషన్కి. సో ఇలా చెప్పారు వాళ్ళు కూడా, ఇలా నా దగ్గర సలహా తీసుకొని వస్తే అర్థం కాలేదు. సో మేము అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలని. బట్ గవర్నమెంట్ మాత్రం త్వరగా డిసిజన్ తీసుకోవాలి. మ్యాక్సిమంగా అయితే స్టూడెంట్ అండ్ పేరెంట్స్ అనేది ఈసారి అయితే ప్రమోట్ చేయాలి ఎలాగైనా స్టూడెంట్స్కి అంటున్నారు. సో లెట్స్ ఈ డిసిజన్ అనేది ఏమొస్తుందో మన చేతిలో అయితే ఏం లేదు కదా. సో మనం రిక్వెస్ట్ చేయగలుగుతాం. ఎస్టర్డే వీడియో కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఓకేనా రానా ఆదిత్య గారు. సో లెట్స్ ప్రే అండ్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. బీ పాజిటివ్ అండ్ బీ మోటివేటెడ్, ఓకేనా. ఎస్ సునీల్ గారు, నాట్ టెక్ 10th బోర్డ్ ఎగ్జామ్ ప్రమోట్ 10th క్లాస్, యు ఆర్ రైట్. సో అందరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. సో చూద్దాం గవర్నమెంట్ నుంచి ఏం స్పందన్ గారు కామెంట్ చేశారు. బ్రో నేను CCOTP చెప్పలేదు, కాలేజ్కి సీట్ క్యాన్సిల్ అయింది, మేనేజ్మెంట్ పొజిషన్ టైం అయిపోయింది అంటున్నారు. ఎలా బ్రో, ఈ ఇయర్ వేస్ట్ అయిపోయిందా? సో ఈ ఇయర్ అయితే మ్యాక్సిమంగా మీకు వేస్ట్ అయ్యేది కాదు, అసలు ఈ ఇయర్ జరిగింది ఎక్కడ. సో ఎటువంటి స్పందన అయితే లేదు. బట్ మీ సీట్ క్యాన్సిల్ చేసిన అంటున్నారు. సో ఒకసారి మీరు ఒక పాస్ట్ కాలేజ్లో వెళ్ళి అడగండి, ఓకేనా. సీట్ అనేది ఇప్పుడు అవైలబుల్ ఉంటే సో మీరు మాత్రం ఒకసారి వాళ్ళ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. అండ్ మేనేజ్మెంట్ పొజిషన్లో మాత్రం ఎటువంటి ఇప్పుడు సీట్స్ అనేది ఇవ్వరు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. లేదా ఒకసారి మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటే బాగుండేది. సో మీరు మాత్రం సీట్ క్యాన్సిల్ చేసుకోకండి అమ్మా, స్టూడెంట్స్ చెప్తున్నాను. సో ఏ కాలేజ్ మీకు నచ్చిందా నచ్చలేదా అని కాలేజ్ మీద చూడకండి, మన స్టడీ ఇంపార్టెంట్. సో సీట్స్ అనేవి ఇప్పుడు చాలా లిమిటెడ్ అయిపోయాయి. సో క్యాన్సిల్ మాత్రం చేసుకోకండి, తప్పు చేయకండి. ఎందుకంటే మీరు ఒకదాన్ని క్యాన్సిల్ చేసి ఇంకో దానిలో వెళ్తే 2 ఉన్నది పోతాయి. సో చూసి మాత్రం డిసిజన్ తీసుకోండి ఆలోచించి. అండ్ చునాకర్ చందన్, సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ చునాకర్ చందన్ గారు. డేర్ అండ్ డాష్ అన్నయ్య 4K ఎగ్జామా చెప్పు బ్రో. సో ఏ ఎగ్జామ్స్ ఒకసారి నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో వచ్చి చెప్పండి, నేను అడుగుతాను. అండ్ చాలామంది నాకు ఇన్స్టాలో అడగండి వచ్చి, ఎందుకంటే కామెంట్స్లో అడుగుతున్నారు. సో కామెంట్స్లో అనేది చాట్ అనేది పెద్దగా అయిపోతుంది. సో నా రెస్పెక్టెడ్ స్టూడెంట్స్, సో మీరు వచ్చి నాకు ఇన్స్టాలో ఫాలో అయిపోయి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను డెఫినెట్లీగా. చాలా ఫాస్ట్గా రిప్లై అనేది అందరికీ వస్తుంది రెస్పాన్స్. సో ప్లీజ్ చూసి నాకు ఇన్స్టాలో చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో బ్రో నేను 10th క్లాస్ నేను కూడా సఫర్ అవుతున్నాను. సో మనం రిక్వెస్ట్ చేసాం కదా లలిత్ లక్ష్మణ్ గారు. సో మనం వెయిట్ చేద్దాం. సో మనకు తగినంత నిర్ణయం అనేది మీకు వస్తుంది 10th స్టూడెంట్స్కి. అండ్ సరదా ఒబ్లిసిటీ ప్లీజ్ గెట్ పాస్ TS ఇంటర్ ఫస్ట్ ఇయర్. అవును, TS ఇంటర్ ఫస్ట్ ఇయర్స్కి ప్రమోట్ చేద్దామని ఉన్నారు సరదా ఒబ్లిసిటీ గారు. సో మీరు మాత్రం టెన్షన్ తీసుకోకండి, మ్యాక్సిమంగా పాస్ చేద్దామనే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే సెకండ్ ఇయర్స్కి బర్డెన్ అనేది ఎక్కువైపోతుంది ఫస్ట్ ఇయర్స్ చూసుకుంటే. సో ఫస్ట్ ఇయర్స్కి ఎవరైతే జస్టిస్ జరగలేదు సో వాళ్ళకి మాత్రం జస్టిస్ జరుగుతుంది తప్పకుండా, డోంట్ వరీ. అండ్ రామ్జీ గారు, బ్రో మాకు ఎనైనా స్టడీస్ అర్థం అవ్వట్లేదు, హౌ క్యాన్ రేటెడ్ ఎగ్జామ్ బ్రో? యూ ఆల్సో రైట్, యువర్ క్వశ్చన్ ఆల్సో గుడ్. సో స్టడీస్ అర్థం కానప్పుడు ఎగ్జామ్ రాసి వేస్ట్ కదా. అండ్ కొత్మీర్కర్ నరేష్, లేదు బ్రో ప్రైమరీ స్కూల్ వాళ్ళకి స్కూల్ పెట్టడం లేదు అంటే దట్స్ ఎ గుడ్ జస్టిస్ టు దెమ్. 8th to 10th స్టూడెంట్స్కి తెలుసు హౌ టు బీ సేఫ్ ఇన్ ద పాండమిక్ సిచ్యువేషన్ అని. కానీ చిన్న పిల్లలకు కదా, సో వాళ్ళు ఆ చిన్న పిల్లలు చదవకపోతే పోయి నష్టం లేదు. అండ్ ప్రాబ్లం పరిస్థితి నెక్స్ట్ ఇయర్ సిలబస్లో యాడ్ చేస్తారేమో గవర్నమెంట్. సో మీరు అన్నది కూడా కరెక్టే, ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లం వచ్చేది 10th డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి బోర్డు ఉంటుంది కదా, సో బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరికి ఉన్నా వాళ్ళకి ప్రెషర్ ఉంది. ఆ స్కూల్స్కి అయితే ఎలాగైనా ప్రమోట్ చేస్తారు వాళ్ళు ఎగ్జామ్స్ రాయకుండా, అదే. సో దాని ఇష్యూ లేదు. కాకపోతే 10th స్టూడెంట్స్కి మాత్రం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బోర్డు స్టూడెంట్స్కి మాత్రం చాలా ఇష్యూ ఉంది.
ఏం అర్థం కావట్లేదు బ్రో అసలు. సో ఉపశెట్టి సాయి సిరి గారు అంటున్నారు ఆన్లైన్ క్లాసెస్ అర్థం కావట్లేదంట. సో ప్రమోట్ చేస్తే బాగుంటుంది, అందరు కూడా కోరుకునేది ఇదే. సో నేను అయితే రిక్వెస్ట్ చేశాను కదా, సో నిన్న మీరు మాత్రం ఓపిక పట్టు ఉండండి. నేను మాత్రం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను, మీకు మోటివేషన్ ఇవ్వడంతో పాటు నేను మాత్రం మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. డోంట్ వరీ. షేక్ వసీం ఎస్ జస్టిస్ ఫర్ ఇంటర్మీడియట్. సో జస్టిస్ కరెక్ట్ అన్న. సో జస్టిస్ కోసమే మేము కూడా అడుగుతున్నాము, డోంట్ వరీ. అండ్ అజాన్ బిన్ హుసేన్ జస్టిస్ ఫర్ ఫస్ట్ ఇయర్. సో ఈక్వల్ కామనే అన్న. మీ ఛానల్కి కొత్త అన్న మీరు చెప్పేవన్నీ నిజమే. అండ్ కొత్తే రవి. సో కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ జస్టిస్ ఫర్ ఫస్ట్ ఇయర్స్ మొహమ్మద్ అబ్దుల్ మనన్. సో లలిత ఈ షల్ ఐ సే schools and colleges are not opening properly because if schools open 500 above గురుకుల అండ్ నవోదయ గవర్నమెంట్ స్కూల్కి ఫండ్స్ 150 crores పంపాలి. సో గవర్నమెంట్స్ నాటికి ఆ ఇష్టం లేదు. సో ఇది కూడా కరెక్టే మీరు చెప్పింది కూడా, ఐ అగ్రీ. లైక్ ఓకేనా. అండ్ హర్షవర్ధన్ బ్రో కొంచెం ఏపీ ఇంటర్ కాలేజెస్ ఫీజు గురించి. ఏపీ ఇంటర్ కాలేజెస్ అయితే ఇంకా నేను కనుక్కోలేదు, ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను హర్షవర్ధన్ గారు. నేను మాత్రం మీకోసం అనేది ఏపీ మీద వీడియో చేస్తాను, ఓకేనా, మీరు టెన్షన్ తీసుకోకుండా. నవ్యపాల్ బ్రదర్ ఈ పాస్ ఫ్రెష్ అప్లికేషన్కి లాస్ట్ డేట్. ఈ పాస్ ఫ్రెష్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసింది 15/2/2020 లాస్ట్ డేట్. నవ్య మీరు అప్లై చేసుకోండి అమ్మా, ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, అది అందులో వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలో. అండ్ పోస్ట్ 1 more వీడియో ఫర్ 10th క్లాస్. నేను డైలీ అప్డేట్ ఇస్తాను 10th క్లాస్ ప్రతి ఒక్క, నేను 10th to PG స్టూడెంట్స్కి అసలు నేను తీసుకుంటాను యాక్షన్. మీకోసం అయితే నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. అండ్ నా స్టూడెంట్స్ అయితే నాకు చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయండి, మీకు మోటివేషన్ ఇస్తూనే ఉంటాను, ఓకేనా స్టూడెంట్స్. సో మీకు ఒక 1 day తీసుకొని మీ యొక్క అంత కామెంట్స్కి మాత్రం చదవడం జరుగుతుంది. సో మ్యాక్సిమంగా రొటీన్ కామెంట్స్ వచ్చాయి. అండ్ చాలామంది స్టూడెంట్స్ కామెంట్ కూడా చదవలేకపోతే ఐఎమ్ సారీ. నేను మాత్రం ఇంకా ఒక వీడియో స్పెషల్ పెట్టి సో మీ యొక్క మొత్తం లైవ్లో కామెంట్స్ అనేది రీడ్ చేసి రిప్లై ఇస్తాను అనమాట. సో ఏమైనా తప్పుడు మాటలు ఉంటే క్షమించండి, మీ బాధ అంతా మొత్తం అర్థమైంది. ఆల్రెడీ మ్యాక్సిమంగా నేను కామెంట్స్కి రిప్లై ఇచ్చాను. సరే ఒక స్పెషల్ డే పెట్టి నేను మాత్రం ఎంత కామెంట్స్ అనేది చదవడం జరుగుతుంది అండ్ రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇన్స్టాలో వచ్చి నాకు అడగండి. అండ్ ఇప్పుడు ఈ పాస్ వెబ్సైట్లోకి తీసుకెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. రేపు మాత్రం నేను ఒక రోజు మాత్రం ఈ పాస్ పైన డీటెయిల్గా వీడియో పెడతాను, చూడండి. డోంట్ మిస్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. సో లెట్స్ గో. సో మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ పాస్ సైట్లోకి వచ్చేస్తాం, ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్. సో స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, హైలైట్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది 15/2న. సో ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది 15/2/2021. ఎవరైతే అప్లై చేసుకోలేదో ఫ్రెష్ అండ్ రెన్యువల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఎందుకంటే 15/2 అని డెడ్ లైన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో దీని మీద క్లిక్ చేసుకున్నాను, చూడండి ఇక్కడ హైలైట్ అనేది అవుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి పోస్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ అయితే ఇక్కడ ఏం లేదు, బట్ ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎడిషన్ విల్ బి క్లోజ్డ్ ఆన్ 2021-15 అనమాట. సో డెఫినెట్గా క్లోజ్ అయిపోతుంది, ఓకేనా. మళ్ళీ ఒకసారి నేను దీని మీద వీడియో చేస్తాను. పర్టికులర్గా మీకు డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి, ఏం డౌట్స్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను. సో దాన్ని బేస్ పట్టుకొని మ్యాక్సిమంగా డౌట్స్ వస్తే నేను దాన్ని బేస్ పట్టుకొని అనేది మీకు డీటెయిల్గా ఒక వీడియో, ఓకేనా, మీకు అందరికి అర్థమయ్యే విధంగా ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో సో దాని మీద నేను ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ఆ ప్రాజెక్ట్ అయిపోగానే సో మీకు ఎప్పుడు ప్రాబ్లం రాదు, ఈజీగా మీరు అప్లై చేసుకోగలుగుతారు. సో చూడండి స్టూడెంట్స్, ఈ పాస్ అనేది ఇది లాస్ట్ డేట్ అని ఇక్కడ వచ్చింది. అండ్ నేను హిందీలో కూడా చెప్తున్నాను. సో कोई भी अगर पोस्ट मैट्रिक को अप्लाई करना चाहते हैं तो 15 को लास्ट डेट है. जो मेरे सब्सक्राइबर्स हैं जिनको तेलुगु समझ में नहीं आता, सो पोस्ट मैट्रिक स्कॉलरशिप अप्लाई करने के लिए 15/2/2020 को लास्ट डेट है. सो अब क्योंकि लास्ट डेट अभी आ गया है, सो ये अप्लाई कर लीजिए. और कुछ भी डाउट्स है तो मुझे नीचे కామెంట్ करिए. అండ్ తెలుగు స్టూడెంట్స్ మీరు కూడా సో ఫర్ బయోమెట్రిక్ ఆధార్ నెంబర్ మీకు ఒక మిస్ మ్యాచ్ అనేది ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం సో మీ సేవకి వెళ్ళి మీరు ఆధార్ కార్డ్ అనేది అంటే ఈకేవైసీ చేయించుకోండి, ఓకేనా. అథెంటికేషన్ చేయించుకోండి, మీ సేవలో వెళ్ళి చేస్తే వాళ్ళు మీకు రిసిప్ట్ అనేది ఇస్తారు. సో ప్రాసెస్ అనేది మీకు అర్థం అయిపోతుంది అనుకుంటున్నాను. సో యాక్చువల్గా అయితే నేను దీని మీద ఒక కరెక్ట్ ప్రాసెస్ అనేది చేస్తాను,
ఓకేనా. రేపు లేదా ఎల్లుండి మాత్రం వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ మీకు చెప్దామనేసి మాత్రం నేను వచ్చాను, లాస్ట్ డేట్ అని ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో, ఇంకా వాళ్ళ ఏదైనా మిస్ ఇన్కమ్ క్యాస్ట్ అనేది ఇంకా పెండింగ్లో ఉందో, సో దాన్ని మొత్తం క్లియర్ చేసుకొని మాత్రం దీనికి అప్లై చేసుకోండి. సో మళ్ళీ మేబీ ఎక్స్టెండ్ అవుతుందో కాదో లేదా డేట్ అనేది తెలియదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ రేషన్ అని హైలైట్లో ఇస్తున్నాడు, అంటే డెడ్ లైన్ అనమాట. సో అప్లై చేసుకోండి. అండ్ చాలామంది ఏంటంటే మిస్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అవసరం అంటున్నారు. సో అవసరమే. గ్యాప్ సర్టిఫికేట్ మాత్రం మెడికల్ పర్పస్, మీ ఒక మెడికల్ ఇష్యూ వల్ల మీకు ఉంటే మీరు గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాలి. బ్యాక్లాగ్స్ వాళ్ళకైతే అవసరం లేదు. ఓకేనా. సో ఫస్ట్ అనేది మీరు అప్లై చేసుకోండి. మ్యాక్సిమంగా ఆధార్ కార్డ్ మీద ఎస్ఎస్సి మెమో మీద ఎగ్జాక్ట్ నేమ్ అనేది ఉండాలా. మిస్ మ్యాచ్ అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్ నేమ్ అనేది రెండు మీద మ్యాచ్ ఉండాలా. ఓకే. లాస్ట్ 7 years బోనఫైడ్ అంటున్నారు, మీకు గుర్తుంటే చాలు. బట్ మీరు ఆధార్ కార్డ్ మాత్రం మస్ట్ ఎస్ఎస్సి మెమో పైన ఉన్నట్టే ఉండాలా. ఓకే. సో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ ఉండాలి. అది ఏ బ్యాంక్లో అయినా పర్లేదు. సో మీరు ఈ డీటెయిల్స్ పెట్టి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెట్ వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను, వీడియో చేస్తాను. సో ఈ వీడియో మాత్రం ఇదే. ఇంకా మీకు డీటెయిల్గా ఒక వీడియో చేస్తున్నాను, అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. హౌ ఇస్ మై వీడియో, సో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. జై భారత్ మా, జై హింద్.